హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో టైప్ 2 మధుమేహం ఒకటి. అయితే 2022లో ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్న వారు ఉన్నారు. 183 దేశాలలో 90% కంటే ఎక్కువ మధుమేహం కేసులు టైప్ 2 మధుమేహానివే. మధుమేహం అనేది అంత లైట్ తీసుకోవాల్సిన వ్యాధి కాదు. ఇది తీవ్రమైన వ్యాధి అంటున్నారు. ఇది శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై సకాలంలో శ్రద్ధ చూపకపోతే మధుమేహం అంటే బ్లడ్ షుగర్ సమస్య పెరుగుతూ ఉంటే అది కళ్ళు, మూత్రపిండాలు, నరాలపై ప్రభావం చూపుతుందట. ఇక కుటుంబంలో ఇప్పటికే మధుమేహం ఉన్నవారైతే ఈ వ్యాధి ప్రమాదం గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక డయాబెటీస్ రోగులలో విటమిన్ డి లోపం చాలా సాధారణమని ఇటీవల జరిగిన పరిశోధనలో వెల్లడైనట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్ డి తర్వాత మెగ్నీషియం లోపం ఉంటుందట. ఈ రెండు పోషకాలు మంచి ఆరోగ్యానికి చాలా అవసరమైనవిగా పరిగణించబడుతున్నాయి. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారిలో 60% మందికి పైగా విటమిన్ డి లోపం ఉన్నట్లుగా పరిశోధనలో తేలింది. ఇక విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడానికి, ఆ రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరం. ఇది కాకుండా మధుమేహంతో బాధపడుతున్న 42% మందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తోందట. మెగ్నీషియం ఎముకలు, కండరాలు, నరాలను నిర్వహించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.